హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకట్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు గారు. నమస్తే సార్. నమస్తే బాబు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు లండన్ వెళ్ళిపోతున్నారు. మొత్తం కూడా లగేజ్ అంతా ప్యాక్ చేసుకున్నారు. త్వరలో కూడా వీసా తీసుకోబోతున్నారు. ఈ కథనాలన్నీ బయటికి వినిపిస్తున్నా. అండ్ అలాగే భారతి గారికి జగన్ లండన్ వెళ్ళడం ఇష్టం లేదు, ఆమె చాలా బలవంతంగా ఆయన ఆపే ప్రయత్నం చేస్తున్నారని చెప్తున్నారు. అసలు జగన్ గారి ఫ్యామిలీ ఏం జరుగుతుంది ఏమో అర్థం కావట్లేదు. ఎందుకంటే ఒక పొలిటికల్ లీడర్స్ కాబట్టి ఇంతకుముందు 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని పాలించిన వ్యక్తి సడన్ గా ఎట్లాంటి డెసిషన్స్ తీసుకున్నాడు. సో దాని గురించి అది ఏమిటంటే జగన్ తాలూకు ఫ్రస్ట్రేషన్ ఒకటండి. రాళ్ళు అంటే పూలు అమ్మిన చోటే కట్టెలు అమ్మలేరు అంటారు కదా. ఒక రాజుగా స్వాగతాన్ని అందుకున్న వాళ్ళు ఇప్పుడు తిరస్కారాన్ని కూడా సమంగా చూడాలి, కానీ చూసే మనస్తత్వం కాదు జగన్మోహన్ రెడ్డి. ఆయన ప్రతిపక్ష హోదా లేకుండా అసెంబ్లీ గేటు వరకు రానిమ్మని అడుగుతాడటండి. ఎవరెవరికి ఎలా మర్యాద చేయాలో దాని తాలూకు రూల్స్ ఉంటాయి. రూల్స్ ప్రకారంగా సాధారణ ఎమ్మెల్యే అంటే అక్కడో గేటు ఉంటాడు. గేటు అందరికి వచ్చి ప్రతిపక్ష హోదా ఉన్నోడు ఆల్మోస్ట్ ఆల్ ముఖ్యమంత్రి హోదా ఉన్నట్టు ఆ గౌరవానికి ఏం భంగం కలగకుండా సదుపాయాలు చేస్తారు. వీళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా అలా సదుపాయాలు చేశారు, గౌరవించారు, చేశారు. దీనికి ఎందుకు ఆయనకి ఈగో దెబ్బతినేస్తుంది. ఏంటి, ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఏదో నమస్కారం పెట్టడం ఇచ్చేయడం ఉంటుంది కదండి. చిన్నగా వెళ్ళిపోతాడు ఆ సీట్లోకి. తర్వాత ఆయన పేరు ఆయన సరిగ్గా పలకలేనటువంటి దుస్థితిలో, మానసిక స్థితిలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. తీరా నెక్స్ట్ లేదు నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తానని చెప్పాడు. హైకోర్టు కూడా అప్పీల్ చేసుకున్నాడు. ఏ కోర్టుకి అప్పీల్ చేసుకున్నప్పుడు కూడా వాళ్ళు ఏం చెప్తారండి, నీకు వచ్చి 11 సీట్లు, నీ కనీసం 18 సీట్లు వస్తే కానీ ప్రతిపక్ష హోదా రాదు. మరి నీకు ఎలాగిస్తారు అంటే మొత్తం కాన్స్టిట్యూషన్ని మారుస్తారా? ఆ మాత్రం తెలివితేటలు లేవా? నాకు ఇవ్వాల్సిందే ప్రతిపక్ష హోదా అంటే ఇదెక్కడండి గొడవ? రేపు పొద్దున ముఖ్యమంత్రిని నాకు ఇవ్వాల్సిందంటే ఇచ్చేస్తారా? అవసరమే చెప్పండి, ఎంతో ఇచ్చేస్తానంటే ఇచ్చేస్తారా? అనుకో ప్రోటోకాల్స్, గవర్నమెంట్ నామ్స్ ఉంటాయి కదా. అందువల్ల ఈయనకేంటంటే అన్ని అనాలోచితమైన ఆలోచనలే ఆయనకు వస్తాయి. ఫారెన్ వెళ్దాం అనుకోండి, ఎవరు వెళ్ళిస్తారండి? ఫారెన్ వెళ్తే పాస్పోర్ట్ ఎందుకు వెళ్ళినవారు సార్? అంత పెద్ద పొలిటీషియన్ అయినా ఇంతకు ముందు కూడా వెళ్ళొచ్చారు కదా. అది అలాగే పెర్మిషన్ తీసుకొని ఏదో ఎడ్యుకేషన్ మా పిల్లల్ని చూడడానికి వెళ్తున్నాను, నాకు 15 రోజుల టైమే వ్యవధి కావాలని ఈ వివరాలన్నీ ఆయనకి సమర్పించి రిక్వెస్ట్ చేస్తే ఇస్తారు. దావోస్ వెళ్ళాడు, వెళ్తానని చెప్పాడు. లండన్కి ఏమో 2 ఫ్లైట్లు వేసుకెళ్ళాడు. ఇది ఎవరు లేదు, అదే దానికి 15 కోట్లు ఎన్నో కోట్లు ఖర్చు అయినాయి. జగన్మోహన్ రెడ్డి ఏ పని చేసినప్పుడు కూడా ప్రభుత్వం నుంచి వచ్చిన డబ్బే, ఆయన సొంత డబ్బు రూపాయి ఇవ్వడు ఎవరికి. మీకు సరిహద్దుల్లో పోరాడే సైనికులకి జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి దాన్ని ఏమంటే విరాళం ఎంతో తెలుసా? 500 రూపాయలు. అదే పవన్ కళ్యాణ్ ఇచ్చింది 1 కోటి రూపాయలు. అప్పుడు పవన్ కళ్యాణ్ దగ్గర 1,25,00,000 ఎంతో ఉంది. దాంట్లోంచి 1 కోటి రూపాయలు ఇచ్చాడు. ఊరకనే నాయకులు ఎవరు, ఊరకనే వాళ్ళ మీద ఇమేజ్ పెరగదండి. ప్రభుత్వానికి ఇది నేను చేశానని చెప్పానండి. 26 జిల్లాల్లో 26 కార్యాలయాలు పెట్టుకొని ఆ భూమిని సొంతం చేసుకోవడం తప్పించి, సరే ఇవన్నీ అప్రస్తుతం, మనం చెప్పుకోవద్దు. ఫారెన్ వెళ్ళేందుకు మాత్రం ఆ క్లియరెన్స్ అయినంత వరకు, ఆయన మీద ఉన్న కేసులు క్లియరెన్స్ అయినంత వరకు కూడా ఎవరు ఎలవ చేయరు. మొదటిది. 2 ఆర్థిక నేరస్తుడు, 2వ కేసు. 3వది ఏమిటంటే ఈ జగన్మోహన్ రెడ్డి అక్కడ నివాసం ఉండాలంటే వెళ్ళి ఎప్పుడు వస్తానో చెప్పకుండా, టైం బౌండ్ లేకుండా
నేను వెళ్తానండి ఎప్పుడో నాకు ప్రాణం చల్లగా ఉన్నప్పుడు వస్తానంటే ఎవడు ఊరుకోడు. కనుక జగన్మోహన్ రెడ్డికి ముందు వీసా ఇవ్వరు, జగన్మోహన్ రెడ్డి కారణాలు చెప్పలేడు. ఆల్మోస్ట్ ఆల్ జగన్మోహన్ రెడ్డి తాలూకు కూతుళ్ళు చదువులు అయిపోయినాయి. ఏ కారణం చెప్పి వెళ్తాడు చెప్పండి? తర్వాత ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన సతీమణి గారికి కొంత మాటల పట్టింపు వచ్చిందని విశ్వసనీయ సమాచారం ద్వారా వినికిడి. జగన్మోహన్ రెడ్డి అంటాడు కదా, 3 పెళ్ళిళ్ళు 4 పెళ్ళిళ్ళు అది ఇది అంటాడు కదా. మరి ఈయన శ్రీరామచంద్రుడు అనే ముద్ర వేసుకున్న వాడికి ఏదో మొత్తానికి ఎలిగేషన్స్ వచ్చాయి. వచ్చిన తర్వాత నువ్వు శ్రీరాముడు కాదురా, మరి ఏదైనా పేరుంటే పెట్టుకోవాలి అనేటువంటి ఒక ఆలోచన వచ్చిన తర్వాత కుటుంబంలో చాలా మందికి వ్యతిరేకత అయిపోతాడు. ముఖ్యంగా కుటుంబంలో వ్యతిరేకత వచ్చినందుకు కారణం ఆయనే. ఆయన ఏ కొద్ది మందిని మాత్రమే పట్టించుకొని మిగతా వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం అన్నది కుటుంబంలో వ్యతిరేకతకు కారణం. సో ఇన్ని కారణాలు ఉన్నాయి కనుక నువ్వు వెళ్ళిపోతానన్నా ఎవడు వదలడు, అన్నీ వస్తాయి బయటికి. చూడండి, శ్రీరెడ్డినే బయట పెడుతుంది అన్నీ. తనకి రావాల్సిన ప్యాకేజీ రాకపోతే మొత్తం అంతా ఈ తాలూకు 5 ఏళ్ల పాలనలో ఉన్నటువంటి గొప్పతనం అంతా ఆవిడే బయట పెడుతుంది. నా మాటలు అక్షర సత్యం. అందువల్ల అది వెళ్ళేది లేదు, నెక్స్ట్ నెగ్గేది లేదు. అంతటి వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు కొంతమందిని నమ్మాడండి, వాళ్ళు తరతరాలకి సరిపడే ప్రాపర్టీ సంపాదించేశారు. దాంతో 3 తరాలు హ్యాపీగా తిని కూర్చోవచ్చు. మిగతా 140 మందిని ముంచేశాడండి. వాళ్ళు ఎంత నీకు బాబు నీకు కాగడా డ్యూటీ పెట్టి నీకేమో స్వాగతిస్తా ఉన్నా సరే, ఎంతసేపు ఈ 11 మంది గురించే చెప్పుకుంటున్నా కానీ 140 మంది పని పాట లేకుండా సార్ అనుకుని వచ్చారు చూసారా, వాళ్ళు మునిగిపోయారు. మళ్ళీ రమ్మన్నారు, మళ్ళీ ఎంత అమౌంట్ ఇస్తున్నారు వాళ్ళు. మరి వాళ్ళు నీ దగ్గర చేరుతారు, నువ్వు మళ్ళీ ఇంకోసారి నువ్వు బతికి బట్ట కట్టేది లేదు రాజకీయంగా. ఈ మాటలు మనం స్పష్టంగా చెప్పుకున్నాం. ఏమండి, నిజం అన్నది దాచినా దాగదు. ఏదో రోజున వాళ్ళ మాటల్లో అబద్ధాలు తెలుస్తున్నాయండి. ఋషికొండ ప్యాలెస్ ఏమో ముందు వైఎస్ఆర్సిపి కార్యాలయం అన్నారు, ఆయన ప్రారంభోత్సవం చేయకుండా రోజా చేత ప్రారంభోత్సవం చేయించారు. అరే బాబు ఇది టూరిజం ఫ్లాట్ అన్నారు, టూరిజం బంగ్లా అన్నారు. టూరిజం బంగ్లా అంటే హరిత రిసార్ట్స్ అని ఒకటి ఉంది, దాన్ని 11 కోట్లు ఆ రోజుల్లో ఆ బంగ్లాన్ని కూలగొట్టేసి 500 కోట్లతో కట్టించారు. ఈ డబ్బు ఎవరిదో డబ్బు, ప్రజాధనం కాదు. ఇష్టానుసారంగా పక్క ఊరికి సిటీ బస్సులో తిరిగినట్టుగా నువ్వు ఫ్లైట్లో తిరుగుతుంటే ఆ డబ్బు ఎవరిది? ప్రజాధనం కాదు. ఎంత ప్రజలు చేరవలసిందే కదా. ఇంత నువ్వు రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేసిన తర్వాత నీకంటే నాకంటే ప్రజలు చాలా తెలివైన వాళ్ళు గమనిస్తుంటారు. మన గురించి మనకు తెలియనటువంటి నిజాలు ప్రజలు తెలుస్తాయి.